కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున జరిగిన ఒక కీలకమైన సంఘటన మరియు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక రహస్యం ఈ వీడియోలో చూద్దాం. కర్ణుడి శౌర్యం మరియు కృష్ణుడి రహస్యం. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడి శౌర్యం ఉచ్చస్థితిలో ఉంది. అప్పటికే ద్రోణాచార్యుడు మరణించడంతో కర్ణుడు కౌరవ సైన్యానికి సైన్యాధిపతిగా నియమించబడ్డాడు. ఆ రోజు కర్ణుడు తన పరాక్రమంతో పాండవ సైన్యాన్ని చిట్టుచేస్తున్నాడు. అతని ధాటికి పాండవుల సైన్యం తట్టుకోలేకపోయింది. కర్ణుని బాణాలు భీకరంగా విజృంభించాయి. కర్ణుడిని ఎదుర్కొనేందుకు అర్జునుడు ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం అర్జునుడి రథంపై ఉన్న కిరీటాన్ని తాకింది. ఆ బాణం వేగానికి రథం 10 అడుగుల వెనక్కిపోయింది. ఈ సంఘటన చూసిన అర్జునుడు తన రథసారథి శ్రీకృష్ణుడితో గర్వంగా, "చూశావా కృష్ణా, కర్ణుడి బాణం నా కిరీటాన్ని మాత్రమే తాకింది. నీవు ఎంతటి గొప్ప సారథివో, నా రథం వెనక్కి వెళ్ళిపోయినా ఏమాత్రం పడిపోకుండా నిలబడింది" అని అన్నాడు. అర్జునుడి ఈ మాటలు విన్న కృష్ణుడు చిరునవ్వు నవ్వి, "అవును అర్జునా, నువ్వు గొప్ప యోధుడివి. కాని నీ రథాన్ని ఇంత గొప్ప సారథి నడుపుతున్నాడు కాబట్టి ఈరోజు నీవు ప్రాణాలతో ఉన్నావు" అని వ్యంగ్యంగా అన్నాడు. అర్జునుడికి ఈ మాటలు నచ్చలేదు. "కృష్ణా, నీవు ఎప్పుడూ నన్ను పొగిడినవాడివి. ఈరోజు కర్ణుడి గొప్పతనాన్ని ఎందుకు పొగుడుతున్నావు? అతని బాణం నా రథాన్ని వెనక్కి నెట్టితే దానిలో గొప్పతనం ఏముంది?" అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక రహస్యం చెప్పాడు. "అర్జునా, నీవు చూసింది కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే. నీ రథంపై సాక్షాత్తూ హనుమంతుడు తన ధ్వజంపై కూర్చుని ఉన్నాడు. ఆ ధ్వజం లేకపోతే నీ రథం ఈ పాటికి తునాతునకలైపోయేది. కర్ణుడి బాణం ఎంతటి బలమైనదో నీకు తెలుసా? అది ఇంద్రుడి శక్తివంతమైన బాణం. ఆ బాణం వల్ల నీ రథం వెనక్కి వెళ్ళింది. కాని నిజానికి ఆ బాణం రథాన్ని కాదు, నిన్ను నాశనం చెయ్యాలి. నీ రథం వెనక నిలబడి నేను దానిని 10 అడుగులు వెనక్కి నెట్టాను. కాబట్టే నీకు ఎలాంటి హాని జరగలేదు. నీ రథంపై ఉన్న హనుమంతుడు, నీ రథాన్ని నడిపే నేను ఉన్నాము కాబట్టి నీకు ప్రాణహాని కలగలేదు." ఒక్క మాటలో చెప్పాలంటే కర్ణుని పరాక్రమం ఇంతటిది. అర్జునుడు శ్రీకృష్ణుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు. తాను గర్వపడిన విషయానికి ఇంతటి లోతైన అర్థం ఉందని తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు తనను రక్షిస్తున్నాడని, కర్ణుడి పరాక్రమం గురించి తెలుసుకుని అతని అహంకారం తగ్గిపోయింది. నీతి: ఈ కథ ద్వారా మనిషికి తన శక్తి, విజయం కన్నా అహంకారం ముఖ్యం కాదని, అలాగే ఒక గొప్ప విజయం వెనుక దైవశక్తి మరియు రక్షణ ఉంటుందని తెలుస్తుంది. కర్ణుడు గొప్ప వీరుడే అయినప్పటికీ శ్రీకృష్ణుని లీలల ముందు అది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.